కాస్ట్ ఆఫ్ లివింగ్ డికేట్స్. సో ఇయర్ ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇయర్ అంటే పూర్వకాలంలో మనకి 1960లో చూసుకున్నట్లయితే మనకి ఖర్చు అంటే ₹100 మాత్రమే మనకి అంటే తక్కువ మనీ. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఒక ఒక ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే ఒక 8 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు 100 రూపీస్ ఉన్నా కానీ వాళ్ళు సరిపోయేది వాళ్ళకి. అంటే ఖర్చులు అనేది వాళ్ళు అంటే వస్తు మార్పిడి ఎక్కువగా ఉండేది పూర్వకాలంలో. ఇది అంటే ఒకరి ఇంట్లో ఉన్న వస్తువులు ఇప్పుడు ఏదైనా మనం తినే ఫుడ్ మార్పిడి అనేది చేసేవాళ్ళు. కానీ అది సంవత్సరాలు ఇక్కడ చూడండి 1980 వచ్చేసరికి ₹1000 ఉంటే సరిపోయేది. కానీ 2020లో మాత్రం 1,00,000 అండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ సో పూర్వకాలంలో ఆదాయం తక్కువ అండి. ఖర్చులు ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఖర్చులు కూడా అంటే ఒకరి ఇంట్లో ఉన్న వస్తువులు ఇంకొకరి అట్లా వస్తు మార్పిడి ద్వారా హెల్ప్ చేసుకునే వాళ్ళండి. 2020లో వచ్చేసి ఇక్కడ చూడండి 1,00,000 ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎంత అండి 2025. సో 1,00,000 ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటున్నామండి, మనం చేసుకోవట్లేదు కదా. సో మంత్లీ ఒక 20,000 30 అంటే సాఫ్ట్వేర్స్ కూడా ఒక 60-70,000 ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ మనం సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం అనేది పెరగట్లేదు. సో ఆదాయం అంతే ఉంటుందండి. సో 2040 వచ్చేసరికి 10 లక్షలు అండి. 10 లక్షలు మనం అవసరం ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఆ పరిస్థితిలో ఉన్నామా అండి? లేము. అంటే మనము ఎప్పుడు అంటే కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నాం. అంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నాము. ఒక 10,000 20,000తోనే ఇంట్లో ఫ్యామిలీని లీడ్ చేసుకుంటున్నాము. కానీ కరెక్ట్ గా మనకి 2040 వచ్చేసరికి 10 lakhs ఉంటేనే మనకు అప్పుడు ఖర్చులు అనేది సరిపోతుందండి. అంటే సంపాదించిందంతా ఫ్యూచర్ లో మనం ఎక్కువగా ఆరోగ్యానికి పెట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి రాకముందుకే మనం కూడా మారుతూ ఉండాలండి. ఇక్కడ ఖర్చులు పెరిగినప్పుడు మన ఆదాయం కూడా పెరగాలి. అంటే మార్పు అనేది జరుగుతూ ఉండాలి. ఫ్యూచర్ లో కూడా మనం ఇన్కమ్ పరంగా ముందుకెళ్ళాలంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామండి. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ ద బెస్ట్ కెరియర్ చాయిస్. వై? ఎందుకు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం చూస్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మోస్ట్ రివార్డింగ్ అండి. సో వండర్ఫుల్ గా మనకి గౌరవప్రదమైందండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో రివార్డింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వివాలో అండి రికగ్నిషన్, ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడము అనేది చాలా గౌరవంగా ఉంటుంది. సో బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మనమే ఓన్ బాస్ గా మనం వర్క్ చేసుకోవచ్చు అండి. సో అదే జాబ్ లో చూసినట్లయితే మనం ఎక్కువగా బాస్ కి భయపడాల్సి అంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి భయపడాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం ఓన్లీ శాలరీ కోసం మాత్రమే వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనమే ఓన్ బాస్ అండి. నెక్స్ట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అండి. ఎక్కువగా మనం ఏ రంగంలో చూస్తుంటామండి? సినిమా రంగంలో చూస్తుంటాం, పొలిటికల్ రంగంలో చూస్తుంటాము, క్రీడా రంగంలో చూస్తుంటాం కదండి సెలబ్రిటీ లైఫ్. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సెలబ్రిటీ లైఫ్ ని లీడ్ చేయగలే పరిస్థితి మనకి ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారానే జరుగుతుందండి. అంటే మన వివాలో కూడా మంచి అంటే అక్కడ సెలబ్రిటీ లైఫ్ అంటే ఎక్కువగా మనీ పరంగా వెల్ సెటిల్ గా ఉన్నా గానీ వాళ్ళు హ్యాపీగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారు. సినీ రంగంలో ఉన్న వాళ్ళు, క్రీడా రంగంలో, పొలిటికల్ రంగంలో. కానీ అదే లైఫ్ ని మన వివాలో కూడా వండర్ఫుల్ గా మనం లీడ్ చేయడానికి అద్భుతమైన అవకాశం అండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెక్స్ట్ వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ టైం అండి. సో ఫ్లెక్సిబుల్ గా కదండి ఇప్పుడు ఉమెన్స్ ఎక్కువగా 8 o'clock ఫ్రీగా ఉంటారు కదండి. ఇంట్లో వర్క్ చేసుకుంటూ వింటారు మన సెషన్. నెక్స్ట్ జర్నీ చేస్తూ వింటారు. నెక్స్ట్ అంటే బయట ఏదైనా వర్క్ లో ఉండి ఇంట్లో కుక్ చేసుకుంటూ ప్రతి ఒక్క టైంలో ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేయడానికి మనకి అవకాశం ఉందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో నేషన్ ఫస్ట్. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. సో ఎంటర్‌ప్రెన్యూర్ గా మనము సక్సెస్ సాధించాలంటే ఓన్లీ మనకు అంటే మెయిన్ గా మనము చూసుకున్నట్లయితే చాలా రంగాలు ఇందాక తెలుసుకున్నాం కదండి. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళు వెల్త్ అంటే ఇన్కమ్ పరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ వాళ్ళు
అంటే మెయిన్ గా ఆర్థికంగా భారతదేశంలో అభివృద్ధి చెందాలంటే ఓన్లీ మన ఎంటర్ప్రీనర్షిప్ మాత్రమే మనకి అంటే ఈ వ్యవస్థాపక నిర్మాత ద్వారా మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతామండి. అది ఎవరు చెప్తున్నారంటే మనకి నరేంద్ర మోడీ చెప్తున్నారండి, మన ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ స్టేజ్. వాట్ అండ్ ఎంటర్ప్రీనర్ నీడ్స్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకి ఎంటర్ప్రీనర్ కావాల్సిన వనరులు చూసుకున్నట్లయితే క్యాపిటల్ అయిన ఐడియా అండి. సో క్యాపిటల్ అవసరము, ఐడియా అవసరం అండి. క్యాపిటల్ కూడా మనం ఏదైనా వ్యాపారము స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి అవసరం ఉంటుంది. పెట్టుబడి కావాలి అంటే ఇన్వెస్ట్ పెట్టాలి, ప్లేస్ ఉండాలి, అనుభవం ఉండాలి. సో ఐడియా, సో క్యాపిటల్ లేకుండా కానీ ఒక బెస్ట్ ఐడియా ద్వారా కూడా మనము ఎంటర్ప్రినర్ గా మనం సక్సెస్ అవ్వచ్చండి. సో ఇక్కడ పీపుల్స్ థింక్ క్యాపిటల్ ఈస్ ఇంపార్టెంట్, బట్ క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్, ఐడియా కెనాట్ బి. సో ఐడియా, ఒక బెస్ట్ ఐడియా ద్వారా కూడా మనము ఆర్థికంగా ముందు సక్సెస్ సాధించవచ్చు అనేది మనందరికి తెలుసు కదండి. నెక్స్ట్ స్లైడ్స్. సో 21st సెంచరీ బిజినెస్ మొత్తం మనకి ఐడియా మాత్రం స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం మనము ఖచ్చితంగా టోటల్ గా మనకి ఆన్లైన్ బిజినెస్ కదండి. ప్రతి ఒక్క వస్తువు ఏదైనా కొనాలన్నా గానీ మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటాము. సో ఏ వర్క్ చేయాలన్నా గానీ, ఏదైనా వస్తువు కొనాలన్నా మనం బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హోమ్ బేస్డ్ వర్క్ కానీ ఆన్లైన్ బిజినెస్ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది కదండి. సో ఇక్కడ జొమాటో అనేది ఒక యాప్ ద్వారా ఒక పర్సన్ అంటే జొమాటో క్రియేట్ చేసిన పర్సన్ ఓనర్, అండ్ జొమాటో ద్వారా అంటే తక్కువ సమయంలో కూడా ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుందండి. ఈ జొమాటో ద్వారా మా పర్సన్ కి అంటే కస్టమర్ కి అండ్ డెలివరీ చేసే పర్సన్ కి అండ్ ఓనర్ కి, యాప్ ని క్రియేట్ చేసిన ఓనర్ కి, ఈ ముగ్గురికి కూడా లాభం అనేది ఉంటుంది. అండ్ ఓలా అనేది కూడా మనకి ఏదైనా ఇప్పుడు ప్రయాణికులకు కూడా అంటే ఈజీగా మనము అక్కడికి ఇప్పుడు బస్ స్టాప్ వెళ్ళకుండా మనము ఈజీగా మనం తొందరగా ఒక యాప్ ని, ఒక ఆటోని బుక్ చేసుకొని మనం తొందరగా అంటే మన ప్రజల అవసరాన్ని తీర్చే విధంగా తక్కువ సమయంలో ఎక్కువగా ఉపయోగం అనేది ఉంటుందండి. ఓయో ఇప్పుడు హోటల్స్ కూడా మనం ఏదైనా మంచి హోటల్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా మనం తొందరగా అంటే ఇక్కడ ముగ్గురు లాభం పొందుతున్నారండి. కస్టమర్, డెలివరీ చేసే పర్సన్ అండ్ యాప్ ని క్రియేట్ చేసిన పర్సన్. ఈ విధంగా ముగ్గురు లాభం పొందే విధంగా మనకి యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ విధంగా క్రియేట్ చేయడం ద్వారా మనం ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, వీ హ్యావ్ గాట్ వన్ ఫర్ యూ. సో ఐడియా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఒక ఐడియా మన దగ్గర లేకపోతే ఇక్కడ ఐడియా కూడా మనకి ఉందండి. మన ఇండస్ట్రీలో మాత్రం 1+1+1 అంటే మామూలుగా మనం చిన్నప్పటి నుండి మ్యాథ్స్ లో చదువుకున్నాం కదండి. 1+1+1 అంటే 3. కానీ మన వివోలో మాత్రం వెన్ సినర్జీ ఇస్ దేర్ 1+1+1 అంటే 111 అండి. ఆ 111 అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూసుకున్నామండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ అండి. సో హర్ఘర్ ఆయుర్వేద అనే కాన్సెప్ట్ అనేది ప్రభుత్వం కూడా ముందుండి మనకి తీసుకొచ్చిందండి. అంటే ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం పరంగా అండ్ ఆయుర్వేదాన్ని, ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా మనకి ప్రభుత్వము మనకి తీసుకొస్తుందండి. అది ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ ప్రతాప్ జాదవ్. సో మహారాష్ట్రకు చెందిన పర్సన్ అండి. తను శివసేన పార్టీ అధ్యక్షుడు. సో ఈ విధంగా మనకి హర్ఘర్ ఆయుర్వేద అనే కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం. నెక్స్ట్ స్లైడ్. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మెయిన్ గా అతి పురాతనమైనదండి. ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన పురాతనమైన వ్యాపారం ఏదైనా ఉందని చూసుకున్నట్లయితే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే మనము ఒక ఎంటర్ప్రీనర్ గా మనము సక్సెస్ అనేది సాధించవచ్చు. అండ్ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా కానీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే మనం అది సాధ్యమవుతుందండి. అది ఎవరు చెప్తున్నారంటే మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారండి. నెక్స్ట్ స్లైడ్స్. సో నెక్స్ట్ ఇంటర్నెట్ అండి. ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్, దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. సో ఇంటర్నెట్ లేకుండా మనం ఏది వర్క్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడున్న
సిచ్యువేషన్ లో మాత్రం ఇంటర్నెట్ లేకుండా ఏది వర్క్ చేయలేమండి. ఎగ్జాంపుల్ మనము ప్రతి విషయంలో మనం ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మనం వర్క్ చేయడం జరుగుతుందండి. సో ఒకవేళ మనము ఇంటర్నెట్ లేకుండా వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే అది వ్యాపారమే కాదు అని ఎవరు చెప్తున్నారంటే బిల్ గేట్స్ చెప్తున్నారండి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఇప్పుడున్న ప్రతిదీ మనం ఇంటర్నెట్ ద్వారానే యూజ్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ స్లైడ్స్. ఎస్ అండి, హియర్ ఈస్ ద సినర్జీ. సో సినర్జీ అంటే ఈ మూడింటి సమ్మేళనం అండి. ఇందాక తెలుసుకున్నాం కదా, హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇంటర్నెట్. సో ఈ మూడింటి సమ్మేళనమే సినర్జీ. అంటే ప్రతి మన వివాలో కూడా అండి, ఇక్కడ చూడండి మిడిల్ లో వైబ్రెంట్ వివా, బియా డోంట్ బి ఎవిల్. సో వైబ్రెంట్ వివా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం మొత్తం మన వివాలో మాత్రం ఈ మూడింటి సమ్మేళనం ద్వారానే మనం మనం అంటే ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుందండి. సో ఈ మూడు లేకుండా మనం వర్క్ అనేది చేయడం సాధ్యం కాదండి. సో ఆ మూడిట్లో మనం పర్ఫెక్ట్ గా ఉండి మనం ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళొచ్చండి. నెక్స్ట్ మన వివా టవర్ అనేది బెంగళూరులో ఉందండి, హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. సో మెయిన్ గా ఇది ఓన్ కంపెనీ అండి, మన కంపెనీ ఓన్ కంపెనీ అండి, జీరో డెప్త్ కంపెనీ. సో ఏదైనా చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మనం చూసినప్పటికీ ఆ కంపెనీలు అనేటివి అద్దెకి తీసుకుంటారండి. అంటే రెంట్ తీసుకొని కూడా వ్యాపారం అనేది చేస్తుంటారు. కానీ మన వివా కంపెనీ మాత్రం ఓన్ కంపెనీ అండి. ఎక్కడ ఉందంటే మనకి వివా టవర్, ఇది నందిదుర్గ రోడ్, జయమహల్ ఎక్స్టెన్షన్, బెంగళూరు, కర్ణాటక. సో ఈ విధంగా మనకి ఓన్ కంపెనీ, ఓన్ R&D కూడా ఉందండి మన కంపెనీకి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ కంపెనీకి మనం బెంగళూరుకి వెళ్ళి కూడా మనం చూడొచ్చండి. నెక్స్ట్ స్లైడ్స్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ మన కంపెనీకి రీసెర్చ్ అంటే బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీ ప్రకారంగా మనకి ప్రొడక్ట్స్ అనేటివి మనకి అందించడం జరుగుతుందండి. క్లినికల్ ట్రయల్స్ చేసి మనకి అంటే సైంటిస్టుల చేత క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతనే మనకి మార్కెట్ లోకి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ నియర్లీ 5,50,000 యూనిట్స్ పర్ మంత్. మంత్లీ మనకి ఒక 5,50,000 యూనిట్స్ ని మనకి పర్ మంత్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, మనకి తీసుకురావడం జరుగుతుందండి మన కంపెనీ. సో ఓన్ ఫ్యాక్టరీ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ కల్టివేషన్. అంటే మనం ఈ పండించే భూమి కూడా సారవంతమైనదండి, న్యాచురల్ అన్నది భూమి కూడా. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా భూమి, అండ్ పంట వేసినప్పటి నుంచి అంటే విత్తనం నాటినప్పటి నుండి మనకి ఆ ఫలము అంటే ప్రొడక్ట్స్ మనకు చేతికి వచ్చేంత వరకు న్యాచురల్ అండి ప్రతి ఒక్కటి. సో ఈ విధంగా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ కల్టివేషన్, ఓన్ R&D. సో కొన్ని వేల ఎకరాలలో మనకి కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఒకసారి మన R&Dకి మన కంపెనీకి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ స్లైడ్స్. సో సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే SAP అండి, ఇది ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఉందండి మనకి. అంటే మన వర్చువల్ ఆఫీస్ కూడా జర్మనీ సాఫ్ట్వేర్ అండి, వర్చువల్ ఆఫీస్ కూడా మనకి ఉంది. నెక్స్ట్ ఇక్కడ CII లో కూడా మెంబర్షిప్ ఉందండి, భారత ప్రణాళిక సంఘంలో కూడా ఒక మెంబర్షిప్ ఉందండి. అండ్ GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండి మన కంపెనీకి. అంటే గుడ్ అంటే మనకి తెలుసు కదండి, గుడ్ అంటే మనం స్కూల్లో కూడా గుడ్, బెస్ట్, ఎక్సలెంట్ అని. సో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి మన ప్రొడక్ట్స్ కూడా. నెక్స్ట్ కోషర్ సర్టిఫికేట్ కూడా ఉందండి. సో మన కోషర్ సర్టిఫికేట్ అంటే మెయిన్ గా ప్రతి ప్రొడక్ట్ లో ఇప్పుడు మనం ఐపాస్ లో అసైబేరియని, కాఫీలో సాల్సిటాలు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసి మనకి ఇది ప్రతి ఒక్క అంటే ఇతర దేశాలకు కూడా మనకి పంపించడానికి కూడా మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అండి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అండి. ఆయుష్ ప్రీమియం అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ 5 డిపార్ట్మెంట్ల చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి. భారతదేశం వరకు మాత్రమే మనకి ఆయుష్ సర్టిఫికేట్ ఇస్తారండి. సో ప్రపంచ వ్యాప్తంగా గవర్నమెంట్ చేత ఎలాంటి కెమికల్స్ లేని వాటికి మాత్రమే ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ దీన్ని కూడా మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ స్లైడ్స్. సో అవార్డ్ అండ్ రికగ్నిషన్స్, ఇక్కడ బెస్ట్ GST ట్యాక్స్ పేయర్ గా మన కంపెనీ ముందుందండి. అంటే ఎలాంటి క్రమం తప్పకుండా GST పే చేయడంలో మనకి బెస్ట్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ,
సో కన్జ్యూమర్ ఇది మనం ఇప్పుడు కంపెనీ స్థాపించినప్పటి నుంచి మనం చూస్తున్నాం కదండి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా మంచి సాటిస్ఫాక్షన్ పొందిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎలాంటి ఆ ఎలాంటి రిజెక్షన్ ఎలాంటి ఈ ప్రొడక్ట్ బాగుంది అని అన్న వాళ్ళే ఉన్నారు. సో మన కంపెనీ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు కూడా ఉందండి, బెస్ట్ కన్జ్యూమర్ అంటే IBC లో కూడా బెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో ఇక్కడ మనకి కంపెనీ చైర్మన్ సార్ అండి అంజర్ సార్ కూడా మనకి స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరి చేత అంటే మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య చేతుల మీదుగా అంజర్ సార్ కి అండ్ సార్ యొక్క సతీమణి మేడం కి కూడా అవార్డు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ స్లైడ్స్. సో ఇండస్ వివా ప్రొడక్ట్స్ ప్రకృతి సిద్ధంగా న్యాచురల్ గా మనకు ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన ప్రొడక్ట్స్ అండి. సో మన ప్రొడక్ట్స్ లో న్యాచురల్ గా అంటే మొక్క వేర్లు, కాండము, పత్రాలు, పుష్పాలు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్ గా మనకి మన ప్రొడక్ట్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో మనం నెక్స్ట్ స్లైడ్స్. వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్? ఇక్కడ అసలు ఆరోగ్య సంక్షోభం ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో చూసుకున్నట్లయితే, ఒకప్పుడు పూర్వకాలంలో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. అంటే న్యాచురల్ గా వాళ్ళు తీసుకునే ఫుడ్ లో పోషక విలువలతో ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. అంటే ఎక్కువగా రాగి జావ గాని, గంజి, గటక, ఎక్కువగా మిల్లెట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన వాళ్ళ ప్రకృతి సిద్ధంగా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కువగా కాలినడక నడవడము, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా వండర్ఫుల్ గా, అంటే ఎక్కువగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి జీవించే వాళ్ళండి, ఉమ్మడి కుటుంబంగా జీవించే వాళ్ళు. ఒకరికి ప్రాబ్లం వస్తే ఇంకొకరు షేర్ చేసుకోవడం కానీ, భక్తి భావన ఉండేది. ఒకరు నెక్స్ట్ పేపర్ చదవడము, నెక్స్ట్ ఇక్కడ ధ్యానం చేయడము, యోగా చేయడము, నేచురల్ ఇంట్లో పెరట్లో పండిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకునే వాళ్ళండి ఫుడ్ లాగా. చిన్న పిల్లలు కూడా ఇక్కడ చూడండి ఎక్కువగా ఫిజికల్ గా ఆడుకునే వాళ్ళు. ఆ విధంగా అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చాలా తక్కువ రోజులు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. అంటే జననము ఇంట్లోనే జరిగేది, మరణం కూడా ఇంట్లోనే జరిగేదండి. అప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్. అంటే వాళ్ళు డాక్టర్స్ లేకున్నా కానీ అప్పుడు ఆరోగ్యంగా జీవించేవాళ్ళు, 90-100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? సో జననం హాస్పిటల్లోనే జరుగుతుంది, మరణం కూడా హాస్పిటల్లోనే జరుగుతుంది. అంటే తక్కువ కాలం ఆనందంగా ఉంటున్నారు, ఎక్కువ కాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చస్తూ బ్రతుకుతూ ఉన్నారండి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా మెడికేషన్ తో స్టార్ట్ అవుతుంది. బై బర్త్ అంటే బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మెడికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఎలాంటి అంటే రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంది, ఏసీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా ఎక్కువగా ఫిజికల్ గా కాకుండా ఫిజికల్ గా చేసే పనులు కూడా మొత్తం మిక్సీలు యూజ్ చేయడము, మైక్రోవేవ్స్ యూజ్ చేయడం, ఆ విధంగా వర్క్ అనేది కూడా తగ్గిపోయింది. ఫుడ్ విషయంలో మొత్తం టోటల్ పెస్టిసైడ్ ఫుడ్ అండి. పూర్వకాలంలో న్యాచురల్ గా తీసుకున్నారు, ఇప్పుడు మాత్రం టోటల్ ఏ ఫుడ్, ఎంత మంచి ఫుడ్ తీసుకోవాలన్నా కానీ పెస్టిసైడ్ ఫుడ్. సో ఆ విధంగా పెస్టిసైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే మనకి తక్కువ. నెక్స్ట్ స్లైడ్ సార్. ద కామన్ హెల్త్ కాన్సెస్. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనకి వ్యాధులు అని చెప్పుకోవచ్చండి, రోగాలు అని అంటారు. సో ఒకప్పుడు సూక్ష్మ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవండి. మలేరియా, ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి అని, వూఫింగ్ కఫ్, కోరింత దగ్గు అని, డిప్టీరియా, ధనుర్వాదము, స్మాల్ పాక్స్, ఇది అమ్మ తల్లి తట్టు అమ్మవారి అని అంటారు కదండి. అంటే అది నయమయ్యేది, వాటికి వ్యాక్సిన్స్ కనుక్కున్నారు, ఒకవేళ వచ్చినా గానీ నయం అవ్వడం జరుగుతుందండి. ప్లేగు అని, ఫ్లూ, జ్వరము, కలరా, ఈ విధంగా పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల ఎలుకలు, దోమలు, ఈగల ద్వారా ఆ విధంగా వచ్చేదండి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే రుగ్మతలు అని అంటారండి. ఒకసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఖచ్చితంగా అది ఇంకా తగ్గడం అనేది ఉండదండి, లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్, సో హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే పూర్వకాలంలో ఏజ్ పెరిగిన అంటే 50-60 years లో వచ్చేది హార్ట్ ప్రాబ్లం, కానీ ఇప్పుడు బై బర్త్ నుంచే చిన్న బేబీకి హోల్ అంటే గుండెకు రంధ్రం పడడము, నెక్స్ట్ టెన్షన్ స్ట్రెస్ అనేది పెరిగిపోయిందండి. స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు.
నెక్స్ట్ క్యాన్సర్ అనేది కూడా కామన్ అయిపోయిందండి. క్యాన్సర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇప్పుడు ఉమెన్స్ కి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నాం అండి. 2027-30 వచ్చేసరికి 100లో 80% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనకి WHO చెప్తుందండి. నెక్స్ట్ డయాబెటీస్ అనేది ఇది ఈజీగా తీసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే అందరికీ ఉంది కదా అని తెలియని అవగాహన లేక, ఈ మధుమేహం మీద అవగాహన లేక ప్రతి ఒక్కరికి ఉంది కదా అని ఆ విధంగా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ దాని గురించి, ఈ డయాబెటీస్ మధుమేహం గురించి తెలుసుకున్నట్లయితే చాలా ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు కదండి. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఒక బుక్కు చెదపురుగులు ఏ విధంగా పడుతుందో మన శరీరం లోపల ఆర్గాన్స్ కూడా ఆ విధంగా మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి. డయాబెటీస్ వచ్చిందంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. హైపర్ టెన్షన్, సో ఈ హై బీపీ, లో బీపీ అనేది కూడా 100లో 90% మంది ప్రతి ఒక్కరికి బీపీ ఉన్న సంగతి కూడా తెలియట్లేదు. సో మనం తినే ఫుడ్ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్, షుగర్, సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి రక్తం అనేది చిక్కబడడం వల్ల హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బీపీ, హై బీపీ, లో బీపీ రావడం జరుగుతుందండి. ఆస్టియోపోరోసిస్, సో ఈ ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుందండి. అంటే ఒక ఏజ్ 35-40లో రావాల్సిన ఈ కీళ్ళ నొప్పులు చిన్న ఏజ్ లోనే రావడం జరుగుతుందండి. అంటే మనకి కాల్షియం తగ్గిపోవడము, ఎక్కువ స్ట్రెస్ కి గురి అవ్వడం వల్ల కూడా ఈ ఆస్టియోపోరోసిస్, రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారు ఉమెన్స్ ఇప్పుడు. నెక్స్ట్ అల్జీమర్స్ ఇది కూడా బై బర్త్ నుండే అండి. చిన్న పిల్లలు మందబుద్ధితో పుట్టడం జరుగుతుంది. సో అంటే ఒకప్పుడు ఈ విధంగా లేదండి. ఇది ఎక్కువగా వంశపారపర్యంగా కానీ చిన్న ఏజ్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారు, అంగవైకల్యంతో పుడుతున్నారు. నెక్స్ట్ స్ట్రోక్ అనేది ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ మాత్రమే విన్నాం, కానీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అని అది ఎక్కువగా వింటున్నాము. సో ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే మనము దాని వల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఇతర ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి. సో నెక్స్ట్ ఆస్తమా అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారండి. వింటర్ సీజన్ వచ్చినా గానీ ఏదైనా ఏసీలో కూర్చున్నా గానీ పడదు. సో సైనస్ ప్రాబ్లమ్ తో, ఈ విధంగా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు. డస్ట్ ఎలర్జీతో కూడా. ఒబేసిటీ అనేది కూడా మన భారతదేశం అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3rd ప్లేస్ లో ఉందండి. ఒబేసిటీ అంటే ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే కదండి, సన్నగా ఉన్న వాళ్ళని కూడా ఒబేసిటీగా పరిగణిస్తారు. సో ఈ ఒబేసిటీ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా ఆస్తమా గానీ, బ్యాక్ పెయిన్ రావడము, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడము, మోకాళ్ళ పైన ఈ బరువు అనేది ఎక్కువగా లేడీస్ కైనా జెంట్స్ కైనా స్టమక్ దగ్గర ఉంటదండి ఫ్యాట్. సో ఈ స్టమక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, మోకాళ్ళ మీద పడడం వల్ల ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతుంటారు. ఒబేసిటీ వచ్చిందంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాట్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, సో ఇది కూడా మనం ఇందాక తెలుసుకున్నాం కదండి. రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. సో ఓన్లీ ఎముకలు అంటే మామూలుగా ఒక ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఓన్లీ కీళ్ళ నొప్పులకు అంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. ఈ రుమటో ఆర్థరైటిస్ అనేది మనకి అంటే మనకి మెయిన్ గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటారండి. అంటే టోటల్ గా బాడీ మొత్తం మల్టిపుల్ జాయింట్స్ దగ్గర పెయిన్స్ రావడం జరుగుతుందండి. సో ఈ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారండి ఉమెన్స్. నెక్స్ట్ సో లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే 98% అనారోగ్య సమస్యలు ఎక్కువగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మన ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకప్పుడు అయితే ఆహారము ఔషధంగా ఉపయోగపడేది, కానీ ఔషధాలే ఇప్పుడు ఆహారంగా తీసుకుంటున్నారు. అంటే మెడిసిన్స్ కరెక్ట్ టైం కి తీసుకుంటున్నారండి. ఫుడ్ తీసుకోకున్నా గానీ టాబ్లెట్లు మాత్రం మర్చిపోరు. ఆ విధంగా మెడికేషన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్లియర్ ద కన్స్యూమర్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒకప్పుడు తీసుకున్న ఫుడ్ మెడిసిన్ లాగా పనిచేసేది మన తాత ముత్తాతల కాలంలో. కానీ ఇప్పుడు తీసుకున్న ఫుడ్ ఏమవుతుందంటే మనకు అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది కదండి. పాయిజన్ లాగా మనం ప్రతి ఒక్క డైలీ మనం తీసుకున్న ఫుడ్ ఖచ్చితంగా కెమికల్స్ అనేవి లోపలికి వెళ్తుందండి. ఎంత డైట్ ఫాలో అయినా గానీ ఆపలేము. తినకుండా తప్పదు కదండి. తినక తప్పదు. ఒకవేళ తింటే మాత్రం మనకు ఖచ్చితంగా కెమికల్స్ అనేటివి లోపలికి వెళ్ళడం వల్ల డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, కణాల డ్యామేజ్. సో ఇక్కడ వాట్ యువర్ బాడీ నీడ్స్, అసలు మన బాడీకి కావాల్సింది ఏంటి, మనకి విటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఎంజైమ్స్, హెర్బ్స్, వాటర్.
కానీ మనం తీసుకుంటున్నామండి వాటర్ డైలీ 4 లీటర్స్ నీళ్ళు తాగుతున్నామా? సో నీళ్లు తాగాలన్న అవగాహన కూడా ప్రజల్లో లేదండి. నెక్స్ట్ ఎంజైమ్స్ కావాలి, ప్రోటీన్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్డే తీసుకుంటారండి. ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మినరల్స్, ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ విటమిన్స్. కానీ మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నామండి? ఇక్కడ చూడండి, వాట్ యువర్ బాడీ నీడ్స్ గెట్ ఎవ్రీడే. సో ఎవ్రీడే మనం రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నామండి, వైట్ ప్రొడక్ట్స్. సో రిఫైన్డ్ అంటే ఆయిల్ ఎంత క్లీన్ గా నీట్ గా ఉంటుందండి. ఆయిల్ కానీ మనం తీసుకునే ఫుడ్ ఇడ్లీ, దోశ, చపాతి, రైస్. సో అది రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్. మనకి ఎక్కువగా ఈ విధంగా వైట్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి కార్బోహైడ్రేట్స్ పెరిగి ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నారండి. నెక్స్ట్ మీట్ యానిమల్. సో వీక్లీ ఎక్కువగా ఈ మటన్, చికెన్, ఎగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు అండి. మనకి అది నాన్ వెజ్ జీర్ణం అవ్వడానికి 72 hours పడుతుందండి. సో కానీ మనం న్యాచురల్ గా దొరుకుతున్నాయండి. మనం ఒక వీడియో చూసాం కదా నిన్న, ఎస్టర్డే సార్ ప్లే చేశారు. సో చేపలు కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఏది తిన్నా కానీ మనకి ఇప్పుడు అంటే వాటికి ఇంజెక్షన్స్, స్టీరాయిడ్స్ ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ కోళ్ళు ఒక 6 నెలలు పెరగాల్సిన కోడి 40 రోజుల్లోనే పెరుగుతుందండి. అంటే వాటి ఆ విధంగా ఇంజెక్షన్స్ ఇచ్చిన ఆ చికెన్ ని మనం తినడం వల్ల మనకి చిన్న ఏజ్ లోనే అండి, ఒకప్పుడు 30 ఏజ్ లో రావాల్సిన థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్న 14-15 years కే పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో రీజన్ ఏంటంటే మనం ఈ విధంగా మిల్క్, ప్యాకెట్ పాలండి. జనాభా అనేది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది. మనకి గేదెలు అనేది సమానంగా ఉన్నాయండి? లేదు. సో గేదె పాలు దొరకడం చాలా కష్టము. ప్యాకెట్ పాలు యూజ్ చేయడం వలన ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ బాయిల్డ్ వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ ఒకప్పుడు అండి న్యాచురల్ గా మనం కర్రీ చేసుకునే వాళ్ళము. పైన లేయర్ తీయకుండా కట్ చేసి వంట చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అండి దోసకాయ, బీరకాయ, కీర దోస ఏది తీసుకున్నా కానీ లేయర్ కట్ చేసి, అంటే మనం కావలసిన ఫైబర్ అనేది మన బాడీకి అందట్లేదండి. పీచు పదార్థాలు అనేవి చాలా అవసరం అండి మన బాడీకి. పీచు పదార్థాలు మన బాడీకి అందడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది అండ్ గుండెకు కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ పీచు పదార్థం. సో అది చాలా తగ్గిపోతుందండి. ఎక్కువగా షుగర్, సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నామండి. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాము. ఆ విధంగా తీసుకోవడం వల్ల సాల్ట్ అనేది ఒకప్పుడు ఆశీర్వాద్ సాల్ట్ అంటే మనకి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి, హెల్త్ కి మంచిదని. సో ఈ విధంగా కానీ ఇప్పుడు మనం ఆ సాల్ట్ తీసుకోవడం మనకు అది పాయిజన్, అంటే ఎక్కువ కెమికల్స్ కలపడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, షుగర్ కానీ సాల్ట్ కానీ. సో కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ పెరగడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుందండి. సో కెఫిన్ అనేది మనం ఇది ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు కదండి, మజా, స్ప్రైట్, థమ్స్ అప్ ఈ విధంగా. సో చాలా డేంజర్ అండి ఈ కూల్ డ్రింక్స్ అనేటివి. ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా దాంట్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన చేతులతో మనమే మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది కూడా చాలా ప్రమాదం అండి. సో కూల్ డ్రింక్స్, ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి లివర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెడికేషన్. సో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తామండి, జ్వరం వచ్చినా, జలుబు చేసినా. సో ఇంట్లోనే న్యాచురల్ గా మనకు తగ్గే విధంగా మనం చూడాలి. కానీ ప్రతి దానికి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక దాని కోసం మనం యూజ్ చేస్తే మనకి ఇంటర్నల్ గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడితే కిడ్నీ నుంచి హార్ట్ నుంచి బ్రెయిన్ కి వచ్చే అవకాశం ఉంటుందండి ప్రాబ్లం. సో ఫుడ్ అడిటివ్స్ ఎక్కువగా, కలర్ఫుల్ ఫుడ్, అట్రాక్ట్ గా ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు కదండి. నోటికి రుచికరంగా ఉండాలి అండ్ చూడడానికి కలర్ఫుల్ గా ఉండాలి. అది ఎక్కువగా పిల్లలు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు కదండి, టీవీలో యాడ్ చూసి కలర్ఫుల్ గా ఉన్న, అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు, కలర్ఫుల్ గా ఉన్న ఫుడ్. సో ఆ విధంగా కలర్ఫుల్ గా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ అండి, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో నెక్స్ట్ పెస్టిసైడ్ ఫుడ్. సో పురుగు మందులతో పండించిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రమే మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి, ఆర్గానిక్ మాత్రం దొరకవు. సో ఈ విధంగా పెస్టిసైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. సో ఈ విధంగా మనకి ఈ స్లైడ్ లో ఏంటంటే మెయిన్ గా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా తగ్గుతుందండి. ఇక్కడ చూడండి, ఎక్సెస్ ఎక్కువగా మనకి అనవసరమైన ఫుడ్డే మనం తీసుకుంటున్నాము, మన బాడీకి అవసరమైన ఫుడ్ మనం ఇవ్వట్లేదండి. నెక్స్ట్ స్లైడ్స్.
సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఈ స్లైడ్ కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. మందు కంటే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్లో లక్ష ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాము. కానీ మన ముందు జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్, ఇప్పుడు మాత్రం మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో ఎన్నో రకాల ఫ్యూచర్ లో మనం సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. మెయిన్ గా మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం ముందు జాగ్రత్తగా, కార్ లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాము. అంటే ముందు జాగ్రత్తగా మనం కరోనా టైంలో కూడా మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్ చేతులకు రాసుకోవడము, ఎక్కువగా ఫుడ్ మీద అవగాహన అనేది పెరిగిందండి ఆఫ్టర్ కరోనా తర్వాత. అంత ముందుకు ఇమ్యూనిటీ పవర్ అంటే తెలియదు, ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేయమంటే చేయలేదు. ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రం హెల్త్ గురించి అవగాహన అనేది పెరిగిందండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మందు కంటే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన కంపెనీలో ఫస్ట్ ప్రొడక్ట్ అండి, అద్భుతమైన ప్రొడక్ట్ ఐపల్స్ కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్ ని మనకు అందజేసిన అంజర్ సార్ కి కూడా ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి, మన కంపెనీ చైర్మన్ సార్ కి. సో ఐపల్స్ అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి. సో ఎవరు తీసుకోవచ్చండి ఐపల్స్ ని? ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పుట్టిన బేబీ నుంచి 100 years ఏజ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తీసుకునే వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. సో ఇది మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉందండి. ఇక్కడ పల్స్ లో ఉంది కదండి. సో ఇది పల్స్ అంటే ఒకప్పుడు పూర్వకాలంలో మన ఆయుర్వేద డాక్టర్స్ పల్స్ ని అంటే మన నాడిని పట్టుకొని రోగ నిర్ధారణ చేసేవాళ్ళండి. సో అలాంటి మన నాడీ వ్యవస్థని స్ట్రెంథన్ చేయడానికి కూడా మన ఐపల్స్ అనేది సర్వరోగ నివారణగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో మన బాడీలో టోటల్ గా నడినెత్తి నుంచి కాలిగొట్టి వరకు ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్నిటిని స్ట్రెంథన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సెల్యులర్ లెవెల్లో వర్క్ చేస్తుంది. సో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? మనకి కణం దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడిన తర్వాతనే మనం హాస్పిటల్కి వెళ్తాం కదండి. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాము. ప్రాబ్లం రాకముందుకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ప్రివెన్షన్ గా ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. దీంట్లో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబెర్రీ. సో టోటల్ గా 15 రకాల పండ్లతో చేసిన సారం అండి. సారం అంటే మనకి పాల నుండి పెరుగు, వెన్న, నెయ్యి ఏ విధంగా వస్తుందో, సో ఇది 15 రకాల పండ్లతో చేసిన ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు అది సెంట్రిఫ్యూజ్ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ తీయడం జరిగిందండి మనకి 15 రకాల ఫ్రూట్స్ నుంచి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 15 రకాల ఫ్రూట్స్ రంగురంగుల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ని మనకు ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క మానవుడు 3.5 kg ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తుందండి. మనం తీసుకుంటున్నామండి 3.5 kg ఫ్రూట్స్ తినడం సాధ్యం అవుతుందా? 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకుంటాము, అది కూడా మనకి ఇన్ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరుకుతాయి. దాని నుంచి మనకి ఎలాంటి పోషక విలువలు అనేటివి అందవు. సో మన బాడీకి 3.5 kg ఫ్రూట్స్ తీసుకుంటే 5000 ఓరాక్ స్కోర్ అనేది మన బాడీకి అవసరమని ఎవరు చెప్తున్నారండి? అది మీరు నేను కాదండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. సో మనం ఈ ఐపల్స్ ను మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకుంటే 7000 ఓరాక్ స్కోర్ అందుతుందండి. అంటే ఎక్స్ట్రా మనకు కావాల్సిన 5000 ఓరాక్ స్కోర్ కంటే ఎక్స్ట్రా 2000 ఓరాక్ స్కోర్ అనేది మన బాడీలో నిల్వ ఉంటుందండి. సో సూపర్ ఫ్రూట్, మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబెర్రీ అనండి. సో ఈ అసైబెర్రీ ఫ్రూట్ ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరంటే మనకి నాసా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఈ అసైబెర్రీ జ్యూస్ ని వాళ్ళు తయారు చేయడం జరిగిందండి. సో వాళ్ళకి అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఓజోన్ పొర దాటి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి రేడియేషన్ ప్రభావం అనేది ఉంటుందండి. అంటే రేడియేషన్ నుంచి సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు స్కిన్ మీద పడినప్పుడు వాళ్ళకి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి వాళ్ళు ఒక జ్యూస్ ని డెవలప్ చేయడం జరిగిందండి. ఆ డ్రింక్ నేమో ఏస్ట్ అండ్ స్పేస్ డ్రింక్ అని అంటారండి. సో వాళ్ళని ఇన్స్పైర్ గా చేసుకొని మనకి అసైబెర్రీ ఫ్రూట్ ని ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో మనకు మామూలుగా మన ఇండియన్ ఫ్రూట్ అల్లనేరేడు పండు అండి. అల్లనేరేడు పండులో మనకి 5% ఉంటుంది ఓరాక్ వాల్యూ అనేది. వాటర్ మిలన్ లో అయితే 1% ఉంటుందండి. సో ప్రపంచంలోనే అత్యధిక పోషక విలువ ఉన్న ఫ్రూట్ అసైబెర్రీ అండి. సో దీంట్లో ఒరాక్ వాల్యూ వచ్చేసి 1,02,700 ఒరాక్ వాల్యూ, హైయెస్ట్ ఒరాక్ వాల్యూ అనేది ఉంటుందండి మన అసైబెర్రీలో. సో మెయిన్ గా ఇది మనకి 1,027 మనకు వాటర్ మెలన్స్ తీసుకుంటే వచ్చే ఒరాక్ వాల్యూ మనకు ఒక్క అసైబెర్రీ ద్వారా రావడం జరుగుతుందండి.
సో నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ అండి. సో సూపర్ బ్రాండ్ ప్రొడక్ట్ అండ్ సూపర్ ఫ్రూట్ అండి అసైబేర్ అనే ఫ్రూట్. యాంటీ ఏజింగ్ గా యూస్ అవుతుందండి. సో యాంటీ ఏజింగ్ అంటే నిత్య యవ్వనంగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో చాలా మెంబర్స్ సెలబ్రిటీస్ యూజ్ చేస్తుంటారండి. సినీ నటులు, టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు ఆ ఫ్రూట్ ఇది జ్యూస్ లాగా తీసుకుంటారండి. అంటే ఆ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంత ఏజ్ అంటే 50-60 సంవత్సరాలు ఉన్నా గానీ చిన్న ఏజ్ లాగా కనిపిస్తారు. అంటే స్కిన్ అనేది ముడతలు పడకుండా వాళ్ళకు టైట్ గా ఉండడానికి ఇది నిత్య యవ్వనంగా ఉండడానికి అసైబేర్ అనే ఫ్రూట్ ఉపయోగపడుతుందండి. అండ్ ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్. సో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుందండి. సో అలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటండి? ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం. సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందండి. కార్డియాక్ సపోర్ట్. సో మన మన శరీరంలో గుండె చాలా అతి ప్రధానమైంది కదండి. గుండె చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారండి. సో అలాంటి హార్ట్ ప్రాబ్లం రాగానే ఎలాంటి టెన్షన్ పడకుండా మన ఐపల్స్ తీసుకుంటే మాత్రం రాకుండా ముందు జాగ్రత్తగా మన గుండెకు సంరక్షణ కలుగజేస్తుందండి. అసైబేర్ ఈజ్ సుపీరియర్ ఇంగ్రీడియంట్ నాసా. సో మనం తెలుసుకున్నాం కదండి, నాసా వాళ్ళని ఇన్స్పైర్ గా చేసుకొని మనకి అసైబేర్ ఫ్రూట్ ని యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది మెయిన్ గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుందండి. అక్కడ ట్రైబల్ పీపుల్ ఇది న్యాచురల్ గా వాళ్ళకి విరివిగా దొరుకుతుంటాయి కాబట్టి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు 130-140 సంవత్సరాలు బ్రతుకుతారండి. అక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ బ్రెజిల్ కంట్రీలో ఉంటుంది. సో వాళ్ళు మనకు ఈ ఫ్రూట్ ని ఐపల్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మెయిన్ గా మనకు ఐపల్స్ ఇది ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉందండి. ఆయుర్వేద, యోగ, యునాని సిద్ధ, హోమియోపతి ఈ 5 డిపార్ట్మెంట్ చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి మన ఐపల్స్. సో ఇది మెయిన్ గా ఐపల్స్ ఈజ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ద బెస్ట్ నేచర్ బ్యాలెన్స్డ్ పవర్ఫుల్ ద ఇంగ్రీడియంట్ ప్రమోట్ వెల్నెస్ అండ్ ఫైట్ డెఫిషియన్సీ. సో ఇది ఐపల్స్ లో మనకి 1 లీటర్ గాజెస్ బాటిల్ అండి, 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది మెయిన్ గా మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన రెడ్ వాల్యూ మన బాడీకి అందుతుందండి. సో దీనికి ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి ఐపల్స్ అనే ప్రొడక్ట్ ని. నెక్స్ట్ స్లైడ్స్. సో పబ్లికేషన్స్ కూడా ఉన్నాయండి మనకి ఐపల్స్ కి. మనకి ఎవరికైనా ఇప్పుడు డాక్టర్స్ కానీ మెడికల్ షాప్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా మనం ఈ పబ్లికేషన్స్ అంటే వాళ్ళకి వెబ్సైట్ లో కూడా మనం చూసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐకేర్ అండి. స్పెషల్ గా లేడీస్ కోసం డిజైన్ చేశారండి. సో ఐకేర్ ని అందించిన మన అంజర్ సార్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఇంట్లో ఫ్యామిలీలో ఉమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోగలుగుతుంది కదా అండి. సో అలాంటి ఉమెన్స్ కోసం ఇప్పుడు ఉమెన్స్ ఎన్నో రకాల సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారండి. ఇంటర్నల్ గా ఎన్నో రకాల సమస్యలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అండ్ జాయింట్ పెయిన్స్, స్ట్రెస్, మెయిన్ స్ట్రెస్ కి ఎక్కువగా గురి అవుతున్నారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ముందు జాగ్రత్తగా 30 ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ఐకేర్ అనే ప్రొడక్ట్ ని తీసుకోవాలండి. సో ఇది మెయిన్ గా యూనిక్ ప్రొడక్ట్ అండి. యూనిక్ అంటే చాలా ప్రత్యేకమైందండి. యూనిక్ అంటే భిన్నంగా మనకి ఇది ఎలాంటి అంటే ఇతర కంపెనీలు ఫార్ములా కాపీ చేయడానికి వీలుండదండి. పేటెంటెడ్ ప్రొడక్ట్. సో న్యాచురల్ గా ప్రాచీన ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా తయారు చేయడం జరిగిందండి. దీంట్లో కూడా కర్క్యూమిన్ అనే ఇక్కడ పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అండి. ఒక 100 kgల పసుపు నుంచి 250 గ్రాముల కర్క్యూమిన్ మనకి ఐకేర్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా, యాంటీ వైరల్ గా, యాంటీసెప్టిక్ గా, ఇది మనకి యాంటీ మోడ్యులరీ కూడా యూజ్ అవుతుందండి. సో మనకి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఈ పసుపు అనేది అద్భుతంగా అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి టోటల్ గా. సో ఈ పసుపుతో పాటు మనకి వెలేరియన్ రూట్, శతావరి అండ్ సాంబ్రాణి ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో పాటు నెక్స్ట్ 9 రకాల టోటల్ గా 13 రకాల ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారండి. ఉసిరి, నల్ల నువ్వులు, కలమంద అండ్ శతావరి, పీచ్ ఫ్లేవర్, అత్తిపండు ఫ్లేవర్ ఉంటుందండి ఇది మన ఐకేరు. సో ఇది మెయిన్ గా దీంట్లో శతావరి, కాశ్మీర్ కుంకుమ పువ్వు, నెక్స్ట్ పీచ్ ఫ్లేవర్, వావిలాకు, సరస్వతి ఆకు, నల్లేరు తీగ, ఈ విధంగా 13 రకాల ఇంగ్రీడియంట్స్ తో మనకు ఐకేర్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో ఎన్నో రకాల సమస్యలు ఇక్కడ చూడండి, మెనోపాజ్ స్టేజ్
అంటే ఇప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ తో చాలా సఫర్ అవుతున్నారండి. మోనోఫాస్ స్టేజ్ రాకముందుకు వచ్చే సమస్యలు చాలా ఉంటాయండి. ఉమెన్స్ కి ఎక్కువగా స్ట్రెస్ కి గురి అవ్వడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ అని, గర్భసంచిలో నీటి బుడగలని, వాపు రావడము, సిస్టులని, ఫైబ్రాయిడ్స్ అని, ఈ విధంగా చాలా రకాల సమస్యలతో చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరిని పలకరించినా గానీ థైరాయిడ్ ప్రాబ్లము, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చండి. ఒకవేళ మెచ్యూర్ అయిన ఉమెన్స్ కూడా అంటే 14-13 ఉమెన్స్ ఉన్న ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రివెన్షన్ గా అంటే పీరియడ్ టైంలో ఏదైనా పెయిన్ స్టమక్ పెయిన్ కూడా ఉంటే మాత్రం ఇది ప్రివెన్షన్ గా కూడా తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఐకేర్ అనే ప్రొడక్ట్ మనకు వండర్ఫుల్ గా మనకి అంటే ఇంగ్రీడియంట్స్ ను కూడా మనకి ఆ ప్రాచీన కాలంలో ఆయుర్వేద గ్రంథంలో రాయడం జరిగిందండి. సో బయోయాక్టివ్ జపాన్ టెక్నాలజీ ప్రకారంగా ఇది ప్రతి ఒక్కరు ఈజీగా అంటే 30 ఏజ్ ఎబో ఉన్న వాళ్ళు కంపల్సరీ ముందు జాగ్రత్తగా తీసుకోవాలండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మనకు తయారు చేయడం జరిగిందండి. దీంట్లో కర్క్యూమిన్, శతావరి, సాంబ్రాణి. సో సాంబ్రాణి అనేది మనకి తెలుసు దేవుడి దగ్గర ధూపంగా వేస్తుంటారు. సో సాంబ్రాణిని కూడా దీంట్లో యాడ్ చేశారు. కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ శతావరి అనేది 100 సమస్యలకి ఇది ఒకటే పరిష్కారం అండి. శతావరి అలాంటి శతావరిని కూడా దీంట్లో యాడ్ చేశారు. వెలేరియన్ రూట్ కూడా యాడ్ చేశారండి. వెలేరియన్ అనేది ఇది వండర్ఫుల్ అండి. హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటి మనకి ఇక్కడ దొరకని వెలేరియన్ జటామాన్సిని కూడా దీంట్లో ఐకేర్ లో యాడ్ చేశారండి. సో నిద్రలేమి సమస్యలతో చాలా సఫర్ అవుతుంటారు కదండి ఉమెన్స్ ఎక్కువగా, అలాంటి సమస్యలు రాకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాశ్మీర్ కుంకుమ పువ్వు దీంట్లో యాడ్ చేస్తారండి. కాశ్మీర్ కుంకుమ పువ్వు మనందరికి తెలుసు కదండి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయడం వల్ల పిల్లలు అంటే ఇంటర్నల్ గా పిల్లలు బొత్తుగా పుట్టాలని యూజ్ చేస్తుంటారు. కానీ ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వు పిల్లల లెర్నింగ్ అబిలిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్ సమస్యలు అంటే చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి, చర్మం పైన ఏదైనా మొటిమలు కానీ ఏదైనా పింపుల్స్, మచ్చలు కానీ అలాంటివి బ్లెమిషెస్ రాకుండా కూడా ఉపయోగపడుతుందండి. ఇది పీచ్ ఫ్లేవర్ లో ఉంటుంది. సో ఇది 35 ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ముందు జాగ్రత్తగా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇది ప్రివెన్షన్ గా మెనోపాజ్ స్టేజ్ కు వచ్చే ముందు సమస్యల నుంచి కూడా ఇది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ స్లైడ్స్. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అండి ఇది మెయిన్ గా. అండ్ జాయింట్ పెయిన్స్ రాకుండా అంటే ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ అండి ఐ కాఫీ అండి. వండర్ఫుల్ కాఫీ అండి. సో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసుకునే డ్రింక్ ఏంటంటే టీలు, కాఫీలు, హాట్ వాటర్ అట్లా తీసుకుంటారు కదండి. సో టీలు, కాఫీలు తీసుకుంటే మనకు ఎలాంటి యూజ్ ఉండదండి. చిన్నప్పటి నుండి అలవాటు ఉంటది కానీ మనకు దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అండి. యాంగ్జైటీకి గురి అవకాశం ఉంటది. ఎన్నో రకాల సమస్యలు రావడం జరుగుతుంది. ఆకలి మందగించడం జరుగుతుంది. సో అలాంటి టీ, కాఫీ రీప్లేస్మెంట్ లో మన ఐ కాఫీ అనేది తీసుకుంటే మాత్రం వండర్ఫుల్ గా మన హెల్త్ ని కాపాడుకోవచ్చు అండి. రెండు రకాలుగా ఉంటుంది, బ్లాక్ కాఫీ, క్రీమర్ కాఫీ. సో ఇది బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అండి. సో మన శరీరం లోపల రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాల్సిటాల్. సో సాల్సియా రెటిక్యులేట్ అనే మొక్క నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ సాల్సిటాల్. సో ఈ సాల్సిటాల్ అనేది మనకు 500 సంవత్సరాల క్రితము ఏకనాయకం మనకి ఆయుర్వేద ఫస్ట్ డాక్టర్ అండి చరక మహర్షి తను రాసిన గ్రంథంలో, చరక సంహిత అనే గ్రంథంలో ఈ ఏకనాయకం అనే వేరు గురించి రాయడం జరిగిందండి. సో ఒకప్పుడు ఈ ఏకనాయకం అనే వేరును పూర్వకాలంలో రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ దాని కషాయం తాగడం వల్ల షుగర్ అనేది నయమయ్యేదని చెప్పడం జరిగిందండి. సో అలాంటి సాల్సిటాల్ ఏకనాయకంను సంస్కృతంలో ఏకనాయకం అంటారు, తెలుగులో సప్తరంగా అంటారు, అనుగుడ చెట్టు అని కూడా అంటారండి. ఏకనాయకంను కషాయం రూపంలో అంటే కషాయం తాగడం అంటే పెద్దవాళ్ళు ఇష్టపడరు, మనమే ఇష్టపడం, పిల్లలు ఇష్టపడతారండి, పిల్లలు కూడా తాగలేరు. సో చాలా చేదు ఉంటదండి, ఇది కటిక చేదు అని చెప్పుకుంటారు కదా. ఒక్కసారి తాగితే ఈ కషాయము 3 రోజుల వరకు మన నాలుక మీద ఉన్న చేదు అనేది పోదంటాను. అలాంటి కషాయము అంత చేదు ఉన్న ఏకనాయకం మనం తీసుకోవడం సాధ్యం కాదు కదండి. సో ఆ విధంగా మనకి బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీ పరంగా పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఈజీగా కన్సూమ్ చేసే విధంగా టేస్టీ రూపంలో మనకు అందించడం జరిగిందండి, పౌడర్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో ఈ సాల్సిటాల్ అనేది మన బాడీలో రక్తంలో గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఎక్సెస్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా యూజ్ అవుతుందండి. సో మెయిన్ గా మన బరువు నియంత్రణలో కూడా ఈ సాల్సిటాల్ అనేది ఉపయోగపడుతుంది. క్రీమర్ కాఫీలో 11% ఉంటుంది, మన బ్లాక్ కాఫీలో 22% ఉంటుందండి. మన బాడీలో
గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మాత్రమే బయటికి పంపించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందండి సాల్సిటాల్. సో ఈ సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ కి మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఇంత వండర్ఫుల్ అద్భుతమైన ఇంగ్రీడియంట్ మన కాఫీలో యాడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ వెల్వెట్ బీన్స్ అని అంటారండి, ముకునా ప్రూరియన్స్. సో దూలగుండి దురదగుండి గింజల్ని కూడా మన కాఫీలో యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ దూలగుండి గింజలు వెల్వెట్ బీన్స్ అంటారు, ఆత్మగుప్త అంటారు, కపికచ్చు అని అంటారు. ఇది ఒక బీజం లాగా ఉంటాయండి, మన చిక్కుడు గింజ ఆకారంలో 2 రకాలుగా ఉంటది, వైట్ గా అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో ఈ దూలగుండి గింజల్ని కూడా మనకి మెయిన్ గా నరాల బలహీనత ప్రాబ్లం తో చాలా సఫర్ అవుతుంటారండి. సో ఆ విధంగా నరాల బలహీనత ప్రాబ్లం రాకుండా ఉపయోగపడుతుంది. అంటే కాళ్ళు చేతులు తిమ్మిలు రావడము, పెయిన్స్ రావడము, బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. సో మెమరీ పవర్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ అంటే సంవత్సరాలు గడిచిన కొద్ది వాళ్ళకి మెమరీ లాస్ అనేది జరుగుతుందండి. సో జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ దులగుండి గింజలు అనేటివి ఉపయోగపడతాయండి. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ గా ఇది ఒక వాటర్ అంటే మార్నింగ్ 80 to 100 ml హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలండి. ఎంటీ గ్లాస్ లో ఈ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని వితౌట్ షుగర్, మిల్క్, టీ పౌడర్ లేకుండా ఓన్లీ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలండి. వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ తో పాటు మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇది కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉందండి. ఆయుర్వేద, యోగా, యునాని సిద్ధ, హోమియోపతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా తయారు చేశారండి. సో దీంట్లో కూడా దూలగొండి గింజలతో పాటు కాఫీ బీన్స్, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన క్వాలిటీ కాఫీ బీన్స్ ని మనకి ఈ ఐ కాఫీలో యాడ్ చేయడం జరిగిందండి. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు ప్రాంతం నుండి మనకి కాఫీ బీన్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ కాఫీ బీన్స్ లో మనకి కెఫిన్ లెస్ కాఫీ గింజలండి. సో నార్మల్ గా మనం కాఫీ బయట బ్రూ తాగినా గానీ, బుల్లెట్ కాఫీ అని రీసెంట్ గా విన్నాను. సో అలాంటి కాఫీ తాగితే కెఫిన్ ఉంటది. కెఫిన్ అనేది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. కానీ మనకు ఐ కాఫీలో మాత్రం కెఫిన్ అనేది ఎవాపరేట్ చేస్తారండి. అంటే స్లోగా మనకి 40°C వద్ద రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కెఫిన్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనందరికి తెలుసు కదండి, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి, పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి అందుతాయండి. సో నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ చాలా మెంబర్స్ టాబ్లెట్లు యూజ్ చేస్తుంటారు కదండి, ఆ టాబ్లెట్ల డోసేజ్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి డాక్టర్ గైడెన్స్ ప్రకారంగా. నెక్స్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఈ కాఫీ యూజ్ చేయడం వల్ల మన హెల్త్ ని కాపాడుకోవచ్చండి. అండ్ లేడీస్ లో కూడా ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయండి. సో ఆ హార్మోన్స్ ని సమతుల్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లేడీ జెంట్స్ లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ని సమతుల్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి కాఫీ అనేది అద్భుతంగా మనకు అందించారండి. సో కాఫీకి కూడా ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. అంజర్ సార్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఈజీగా టేస్టీ రూపంలో మనకు అందిస్తూ ఆరోగ్యాన్ని కూడా మనకు కాపాడుకోవచ్చండి. సో పబ్లికేషన్స్ ఉన్నాయండి మన కాఫీకి కూడా. మన వెబ్సైట్ లో ఓపెన్ చేసి మనం మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐగ్లో అండి. ఐగ్లో అనగానే మనం అందం అనేది గుర్తుకొస్తుంది కదండి లేడీస్ కి. సో అందం అంటే ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే కాదండి, ఇక్కడ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది కదా. సో ఫేస్ వరకు మాత్రమే కాకుండా టోటల్ గా నడినెత్తి నుంచి కాలిగొట్టి వరకు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, మన బాడీలో అతిపెద్ద అవయవం ఏంటంటే చర్మం. సో అలాంటి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ కాంతివంతంగా ఉంచడానికి అద్భుతంగా మనకి అందించడం జరిగిందండి ఐగ్లో. ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో ఇంటర్నల్ కాస్మోటిక్ ప్రొడక్ట్ అండి. ఇంటర్నల్ గా మనం తీసుకోవడం వల్ల జెల్లీ రూపంలో ఉంటుందండి. సో ఇంటర్నల్ గా తీసుకోవడం వలన శరీరం లోపల ఉన్న ఆర్గాన్స్ ని స్ట్రెంథన్ చేస్తూ బాహ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అద్భుతమైన ప్రొడక్ట్ మనకు అందించారండి. సో ప్రివెన్షన్ గా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి ఐగ్లో. మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆఫ్టర్ ఫుడ్ అండి, ఫుడ్ తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఐగ్లో అనేది తీసుకోవచ్చండి. సో ఇది కాశ్మీర్ లోయ ప్రాంతం నుంచి మనకి దీంట్లో కాశ్మీర్ కుంకుమ పువ్వును కూడా దీంట్లో యాడ్ చేశారండి. ఇది మెయిన్ గా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది స్కిన్ మాయిశ్చరైజింగ్, స్కిన్ ఇంటర్నల్ గా అంటే స్కిన్ హీలింగ్ కోసం కూడా యూజ్ అవుతుందండి. మెయిన్ గా దీంట్లో దీన్ని రెడ్ గోల్డ్ అని అంటారండి. సో ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వును సో ఇది మెయిన్ గా మనకి మన బాడీలో అంటే ఈ ఐగ్లో మనకి టోటల్ కాశ్మీర్ కుంకుమ పువ్వుతో పాటు మనకి కోజిక్ యాసిడ్ అని, కోక్యూటన్ ఎంజైమ్ అండ్ లికోరిక్ యాసిడ్, నెక్స్ట్ కొల్లాజన్ అనే ప్రోటీన్, ఈ విధంగా 9 రకాల ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారండి. సో ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వు
మెయిన్ గా మనకి చర్మాన్ని కాంతివంతంగా, స్కిన్ మీద ముడతలు అంటే ఫేస్ మీద పింపుల్స్ కానీ మచ్చలు కానీ, చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతుంటారండి. సోరియాసిస్ ప్రాబ్లమ్, ఎగ్జిమా అని అలాంటి ప్రాబ్లమ్స్, వింటర్ సీజన్ రాగానే ఎలర్జీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా యూజ్ చేయొచ్చండి. ఒకవేళ వచ్చినా గానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది కంట్రోల్లో ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది ప్రతి ఒక్కరు ఇది తీసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 4 ఫ్లేవర్స్ లో ఉంటుందండి. మ్యాంగో, ఆరెంజ్, బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ. సో ఇది ఐగ్లో అనేది ప్రతి ఒక్క ఇది 35 గ్రామ్స్ ఉంటుందండి ఒక్క సాచెట్. సో మార్నింగ్ ఫుల్ అంటే ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే మాత్రం మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకోవాలి. ఈవినింగ్ కూడా ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకోవాలండి. సో ఇది మెయిన్ గా మన శరీరం లోపల లివర్ ని డిటాక్సిఫికేషన్ చేస్తుందండి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ పైన వచ్చిందంటే చర్మం మీద, అది మనకి ఇంటర్నల్ గా ఏదో ఒక అంటే డిస్ఫంక్షన్ వల్లనే, ఇంటర్నల్ గా ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ వల్ల, అంటే లివర్ డిస్ఫంక్షన్ వల్ల అండ్ బ్లడ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో స్కిన్ ని లివర్ ని డిటాక్సిఫికేషన్ చేస్తూ, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, స్కిన్ కి కాంతివంతంగా ఉంచడానికి చర్మాన్ని, అండ్ స్కిన్ కి ఎనర్జీగా ఉంచడానికి ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. యాంటీ ఏజింగ్ గా కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఎక్కువగా లేడీస్ కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు కదండి. కాస్మెటిక్స్ యూజ్ చేయడం వలన స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. సో అలాంటి కాస్మెటిక్స్ అంటే ఎక్కువ కాస్ట్లీ కాస్మెటిక్స్ యూజ్ చేస్తే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ గా ఉమెన్స్ కూడా, యూత్ లో ఉన్న వాళ్ళు ఈ ఐగ్లో యూజ్ చేయడం వలన స్కిన్ అనేది గ్లో ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ఇది లేడీస్, జెంట్స్, చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈజీగా కన్స్యూమ్ చేసే విధంగా మనకు అందించడం జరిగింది. నెక్స్ట్ ఐగ్లోకి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయండి. ఇది కూడా మనం వెబ్సైట్ లో ఓపెన్ చేసి తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఐస్లిమ్ అండి. ఐస్లిమ్ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐస్లిమ్. సో ఐగ్లో అంటే అందము, ఐస్లిమ్ అంటే ఫిట్నెస్ అండి. సో ఐస్లిమ్ గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. సో స్లిమ్ గా అంటే వెయిట్ పెరగడం అనేది పెరగడం అనేది ఈజీ అండి, కానీ తగ్గాలంటే చాలా కష్టం కదండి. ఎన్నో రకాలుగా తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే డైట్ ఫాలో అవ్వడము, ఎక్కువగా ఫుడ్ విషయం, డైట్, జిమ్ కి వెళ్ళడము, ఆ విధంగా వాకింగ్ చేయడం అలాంటివి చేస్తుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ మనం ఇండస్ వివా కంపెనీ నుంచి అండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చాక్లెట్ అంటే ఇష్టం కదండి, చాక్లెట్ రూపంలో తీసుకురావడం జరిగిందండి. ఫ్లాట్ టమ్మీ బార్. సో టమ్మీ అంటే మనకి ప్రతి ఒక్కరిలో, లేడీస్ కి జెంట్స్ కి స్టమక్ దగ్గరనే ఉంటదండి. టమ్మీ అనేది, ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్కడనే ఫామ్ అయి ఉంటుంది. సో అలాంటి టమ్మీ బార్ మనకి FB3 ఫార్ములా కలిగి ఉందండి. ఫ్యాట్ బర్నింగ్ అంటే మన ఇంటర్నల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తూ, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ హెల్దీ లెవెల్లో వెయిట్ లాస్ అవ్వడానికి అద్భుతమైన ప్రొడక్ట్ అండి. మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా యూజ్ చేయొచ్చు, వెయిట్ పెరగాలన్నా యూజ్ చేయొచ్చు, తగ్గించుకోవాలన్నా యూజ్ చేయొచ్చు అండి, అండ్ మెయింటైన్ లో ఉంచుకోవాలన్నా కూడా యూజ్ చేయొచ్చు. సో తగ్గాలంటే మనం మెయిన్ గా ఒక మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అండి, ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేయాలండి. నైట్ డిన్నర్ స్కిప్ చేయాలి. 7 to 9 మధ్యలో ఒక చాక్లెట్ నెమ్మదిగా 15 నిమిషాలు నములుతూ తీసుకోవడం వలన మనకి వెయిట్ లాస్ అవ్వడంలో ఉపయోగపడుతుందండి. సో ఈ ప్రొడక్ట్ యూజ్ చేసే ముందు ఒక టెస్ట్ చేయించుకోవాలండి, మనకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఆఫ్టర్ యూజింగ్ తర్వాత మనం చెక్ చేయించుకుంటే మన బాడీలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మన ఐస్లిమ్ లో కోలియస్ ఫోర్స్ కోలి, కర్పూరవల్లి అని అంటారండి. సో ఇది వెయిట్ రిడక్షన్ లో మనకి, అంటే మనకి బరువును తగ్గించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ గా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ సీసమం ఇండికం, నల్ల నువ్వులు అంటారు. నల్ల నువ్వులు అనేది మనకి పురాతన కాలం నుంచి మన పేరెంట్స్, నాన్నమ్మలు కూడా ఎక్కువగా ఈ డెలివరీ అయిన లేడీస్ కి ఎక్కువగా యూజ్ చేసి లడ్డు లాగా చేసి ఇచ్చేవాళ్ళండి. అంటే వాళ్ళ ఫ్యాట్ అనేది అంటే స్టమక్ అనేది ముడతలు రావడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇది స్కిన్ టైట్నెస్ గా ఉండడానికి, మనకు కావాల్సిన కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందడానికి నల్ల నువ్వులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటకు మోషన్ ద్వారా, చెమట ద్వారా, మనకి యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. అండ్ అందులో మనకి ఏకనాయకం అనే వేరు కూడా ఐస్ క్రీమ్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. ఓన్లీ బ్యాడ్ ఫ్యాట్ మాత్రమే బయటకు పంపిస్తూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే బయటకు పంపిస్తూ, గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతూ మన ఆరోగ్యంగా మనం హెల్తీ లెవెల్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఇది FB3 ఫ్యూషన్ అంటే US పేటెంటెడ్ కలిగిన ప్రొడక్ట్ అండి మనకు ఐస్లిమ్ అనేది. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ఇది 4 ఫ్లేవర్స్ లో ఉంటుంది, మ్యాంగో, ఆరెంజ్, వెనిలా, చాక్లెట్. సో 4 ఫ్లేవర్స్ లో ఉంటుందండి. ఇది మెయిన్ గా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి. దీంట్లో ఉన్న కూడా ఇంగ్రీడియంట్స్
నల్ల నువ్వులు, రాగులు, ఓట్స్, అశ్వగంధ కింగ్ ఆఫ్ ఆయుర్వేద అనే అశ్వగంధ చూర్ణం కూడా ఎక్కువగా విడిగా యూజ్ చేస్తుంటారండి. సో వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారండి. ప్రోటీన్స్, సోయా ప్రోటీన్, వే ప్రోటీన్స్, ఈ విధంగా ఏకనాయకమైన వేరు, దూలగుండి గింజలు, ఈ విధంగా టోటల్ గా మనకి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ ఫైబర్, హై ఫైబర్ ఉన్న ఫుడ్ మనకి దీంట్లో, అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా మనం హాఫ్ చాక్లెట్ కూడా ఇవ్వచ్చండి. మంచి న్యూట్రిషన్స్ అందాలంటే మన బాడీకి ఈ చాక్లెట్ ని ప్రతి ఒక్కరికి ఈజీగా తీసుకోవచ్చండి. దీనికి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయండి. మనం ఎక్కువగా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ లో ఓపెన్ చేసి మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ స్లైడ్ సార్. లాస్ట్ ప్రొడక్ట్ అండి, వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇది మనకి ఫ్యూచర్ ముందు ఫిబ్రవరిలో మనకి కమింగ్ సూన్ రాబోతుందండి. సో ఇది కూడా వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఎక్కువగా అంటే డ్రింక్ రూపంలో ఇష్టపడుతుంటారు కదండి, కూల్ డ్రింక్స్, మజాలు, థమ్స్ అప్లు, స్ప్రైట్లు. సో అదే రూపంలో మనకి ఐచార్జ్ అనేది రావడం జరుగుతుందండి. సో మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి ఐచార్జ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో ఎనర్జీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి ఇది. మనకంటే బూస్ట్, కాంప్లైన్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఇది కూడా మనకి అది యూజ్ అవుతుందండి. సో దీంట్లో కూడా అశ్వగంధ, అమరాంతస్, సో ఎనర్జీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి. మజిల్స్ ని స్ట్రెంథన్ చేయడానికి ఎక్కువగా అథ్లెటిక్స్ కూడా ఇది ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తీసుకుంటారండి ఈ ఐచార్జ్ ని. ఇది మజిల్ ని స్ట్రెంథన్ చేయడానికి, స్ట్రెస్ ని రిలీఫ్ చేయడానికి అండ్ మన ఎనర్జీ బూస్టింగ్ ప్రొడక్ట్ గా యూజ్ అవుతుందండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అశ్వగంధ, అమరాంతస్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, ఎనర్జీ బూస్టింగ్ ప్రొడక్ట్. సో ఇది మనం ముందు తీసుకోబోతున్నామండి, మనం కమింగ్ సూన్ రాబోతుంది. ఈ ప్రొడక్ట్ కూడా మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ సిమ్టమ్స్ అండ్ విఎస్ సిస్టమ్స్. ఇది వండర్ఫుల్ స్లైడ్ అండి, ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో మెయిన్ గా మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్తాం. అంటే ఏదైనా సిమ్టమ్స్ లక్షణాలు కనపడగానే అప్పుడే గుర్తుకొస్తుంది మనకి హాస్పిటల్. కానీ మనము ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే మనకి కణం దగ్గర స్టార్ట్ అవుతుందండి. సో కణం డ్యామేజ్ అయితే కణజాలాలు డ్యామేజ్ అవుతాయి, కణజాలాలు డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ వ్యవస్థ, అంటే ఇక్కడ సిస్టమ్స్ టోటల్ గా మనకి 8 ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి కదండి మన బాడీలో. సో ఆ సిస్టమ్స్ ని స్ట్రెంథన్ చేయడానికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కణం. సో కణాన్ని స్ట్రెంథన్ చేయడానికి మనకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంటాయండి మన ప్రొడక్ట్స్ అన్ని. సో ప్రాబ్లం రాకముందుకే మనకు సిస్టమ్ మీద పనిచేస్తుందండి మన ప్రొడక్ట్స్ అన్ని. సో ఆ లక్షణాలు బయటపడక ముందుకు, ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడక ముందుకే మనకి సిస్టమ్ మీద వర్క్ చేస్తాయండి మన ప్రొడక్ట్స్ అన్ని. ప్రతి ఒక్కరు ఎవరు తీసుకోవాలండి, ప్రాబ్లం వచ్చిన వల్ల రాని వాళ్ళు ఫస్ట్ ప్రివెన్షన్ గా హెల్తీగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ అనేది ఇంకా యాక్టివ్ గా, బాడీ మొత్తం యాక్టివ్ గా ఉండడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా మన ప్రొడక్ట్స్ అనేది కంట్రోల్ ఉంచడానికి ప్రాబ్లమ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అవర్ మెంటర్ హరీష్ సార్కి అండ్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసిన జానే సార్కి అండ్ ఇంతసేపు ఓపికగా విన్న మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, వండర్ఫుల్ మేడం. చూడండి, ఇంకా చెప్పాలండి నాన్ స్టాప్ గా. చాలా చక్కగా చెప్పింది కదా మేడం. గ్రేట్ మ్యామ్. సో వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. సో రైట్. సో కంటిన్యూగా ఒక 50 minutes పాటు మేడం చెప్పిన అంశాలు, నేను చాలా అంశాల జోటికి వెళ్ళగానే మొట్టమొదటిగా మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడం చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్గా, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి చక్కటి న్యాచురల్ ప్రోడక్ట్స్, మన సిస్టమ్ను సరైన విధానంలో ఉంచడానికి ఉపయోగపడేది. అంటే మన బైకు, మన కారును ఎట్లా సిస్టంలో పెడతామంటే సర్వీసింగ్ చేస్తారు. 3 నెలలకో 6 నెలలకో బండిని, కారును కానీ ప్రతిదాన్ని కూడా సర్వీసింగ్ చేస్తూ చక్కగా కండిషన్లు ఎట్లయితే పెట్టుకుంటారో, మన ఆరోగ్యాన్ని కూడా, మన యొక్క బాడీని కూడా సిస్టమ్ అంతా రిపేర్, క్లీనింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి చక్కటి న్యాచురల్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా అన్ని మనం మేడం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో దీని రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది, ఏమేమి సర్టిఫికేట్లు ఉన్నాయి, సో ఈ తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అన్నీ కూడా అన్ని ప్రొడక్ట్స్ యొక్క వివరాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటిది. దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జపాన్లో జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ అంతా కూడా అక్కడే ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చైర్మన్ గారికి కంపెనీ స్థాపించక ముందుకే న్యూట్రాసిటికల్లో ఎక్స్పోర్ట్ అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, ఆయుష్ ప్రీమియం, జిఎంపి ఇట్లాంటి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా కంపెనీదే. తర్వాత దీని యొక్క ఇంగ్రీడియంట్స్ కూడా పండించేది కూడా కంపెనీ. అంటే హోల్ అండ్ సోల్
సో నేల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రోడక్ట్ కస్టమర్కు చేరేంత వరకు ఒకే ఒక్క మేనేజ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సి అన్సర్ సార్. సో అన్నిటికీ ఒకే ఓనర్ ఉండడం ఈ కంపెనీ యొక్క సక్సెస్. కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఒకటే, ఆయుర్వేదాన్ని చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చింది. ఆయుర్వేదం టేస్ట్ ఒకటే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సో వేపాకు తింటే చేదు ఉంటుంది, ఆ చేదంతా కూడా ఉంటుంది, అది సైడ్ ఎఫెక్ట్స్ అన్నది. అట్లాంటి చేదును కూడా ఏ మేరకు ఉండాలో ఆ మేరకు తీసుకొచ్చి చక్కటి అన్ని వయసుల వాళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడేలాగా తీసుకొచ్చారు. ఇది అందరూ కూడా ఐపల్స్ ఉంది, ఇంట్లో తేనె బాటిల్ ఉంటుంది, తేనె బాటిల్తో పాటుగా ఐపల్స్ బాటిల్ కూడా ఉంటుంది. ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు 2 రోజులకో 3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. ఏదైనా హెల్త్ నీడ్ ఉంటే మాత్రం ఒక 4-5 మాసాలు కంటిన్యూగా కన్జ్యూమ్ చేయొచ్చు అలాంగ్ విత్ యువర్ మెడిసిన్. ఆల్రెడీ పొద్దున్నే ఐ కేర్ స్త్రీలకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఇంట్లో ఈ ఫ్రిడ్జ్లో కూడా ఏమీ ఉండదు, ఉండేదల్లా కిచెన్లో మానసిక ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఐ కేర్ను పెట్టుకుంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక 10 ml 20 ml 30 ml. కానీ ఏదైనా హెల్త్ నీడ్ ఉంటే సో ఒక 4 to 5 months కన్జ్యూమ్ చేయండి. పొద్దున్న లేస్తే ఉపయోగం ఉన్నా లేకపోయినా టీలు కాఫీలు పాలు తాగుతున్నాం. నేను ఒక వీడియో చూసి వండర్ అయిపోయాను. ఈ యొక్క ప్రపంచంలో ఏ జంతువు ఏది కూడా వేరే వాళ్ళ పాలు అది తాగదంట, ఒక మనిషి తప్ప. మనిషి మాత్రమే గేదెల పాలు ఆవుల పాలు తాగుతున్నాడు, వేరే ఏ జంతువు తాగదంట. అంటే పాలు వేరే వాళ్ళ పాలు అసలు అవసరం తాగకూడదంట, డాక్టర్ గారు, ఇంగ్లీష్ డాక్టర్ గారు చెప్తున్నారు. అట్లాంటి పాలు, పంచదార, నికోటిన్, కెఫిన్ లేకుండా చక్కటి ఆయుర్వేదిక్ కాఫీని టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు. సో డైలీ ఒక కప్పు తాగినా కానీ అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే న్యూట్రో కాస్మెటిక్స్. చర్మం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. దానికి తర్వాత రెడ్ బుల్, ఆ బుల్, ఏదో థమ్స్అప్లు తాగే బదులుగా రాబోతున్న ఐ చార్జింగ్ కనుక తీసుకునే వాళ్ళు చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఐ చార్జ్ అనేది ఇండస్ వన్ అసలు ఒక రేంజ్లో ఉంచిన ప్రోడక్ట్, కాకపోతే అది కాంప్లిమెంటరీ ప్రోడక్ట్గా వస్తుంది, బి అలర్ట్. సో దాన్ని ఏమి వర్చువల్ ఆఫీస్లో నేను 3000 పెట్టి కొనుక్కుంటా అంటే రాదు, నువ్వు డిజీ రాక్ స్టార్ అయితే మాత్రమే నీకు కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఇస్తారు. ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని మనకు అందించినటువంటి మన సి అన్సర్ సార్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాదొక చిన్న రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్లు మీరందరూ వీడియో ఆన్ చేస్తే మీరందరూ వాట్సాప్ పట్టుకోండి. వాట్సాప్లో రేపు అసలు వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. ఈ వండర్ఫుల్ సెషన్ సూపర్ సీనియర్ తోటి ఉండబోతుంది. సో వెల్నెస్, ఆ పోస్టర్ ఒకసారి చూసి అందరూ కూడా ఇవ్వండి, రియాక్షన్ ఇద్దాం. నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లో గురించి. సో అందరూ కూడా వీడియో ఆఫ్ చేసుకున్నా పర్లేదు, మీ యొక్క రెస్పాన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు 8 PM మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన మైండ్ అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈ వెల్నెస్ గురించి తెలుసుకోవడం, వెల్నెస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీనికి ఒకసారి పంపిద్దాం అందరం కూడా రెడీ అని. మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో తొందరగా ఇస్తే నేను ముగిచేస్తాను. ఇక రెండవది, సో ఎస్ రైట్, ఓకే, ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో రెస్పాన్స్ ఇవ్వండి. రైట్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్, సిఇఓ అభిలాష్ గారికి, ఎస్పెషల్లీ మనలందరినీ ఈ విధంగా వెల్నెస్ కోణంలో, ఈ వెల్నెస్ అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే ఆహారం, 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెల్నెస్ అంటే ఆరోగ్యం, ఇమ్యూనిటీ. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, ఈ ఆరోగ్యం అనేది ఆహారం ద్వారానే వస్తుంది. అట్లాంటి వండర్ఫుల్ గైడ్ చేస్తున్న అవర్ మెంటర్ మన్యం రేణుకర్ ప్రసాద్ గారికి, సో ఇక్కడ ఉన్న సూపర్ సీనియర్స్ మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో సైనింగ్ అప్ జానయ్య రూబీ ఎగ్జిక్యూటివ్. రేపు మార్నింగ్ 5 AM మాత్రం సూపర్ డూపర్ ఉండబోతుంది. ఎర్లీ మార్నింగ్ మీ అందరికి నేను వెల్కమ్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రైట్, సైనింగ్ అప్ జానయ్య రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు లీవ్ అవ్వచ్చు, ఎండ్ చేస్తున్న చిన్న టెక్నికల్ ఇష్యూ.